హలో ఫ్రెండ్స్, అమెరికాలో పనిచేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 10 సంవత్సరాలుగా సంపాదించిన డబ్బు దాదాపుగా $1 మిలియన్ అనుకుందాం. ఆ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? అమెరికాలోనే ప్రాపర్టీ కొనాలా లేదా ఇండియాలో పెట్టాలా? చాలా ఆలోచించిన తర్వాత అతను అమెరికాలో కాకుండా హైదరాబాద్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేశారు. ఇలాంటి నిర్ణయమే ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐలు తీసుకుంటున్నారు. అసలు ఎందుకు యుఎస్ ప్రాపర్టీ మార్కెట్ను వదిలి హైదరాబాద్ ఆఫీస్ స్పేస్లలో పెట్టుబడి పెడుతున్నారు? ఈ వీడియోలో ఆ ఆసక్తికరమైన కారణాలు తెలుసుకుందాం. హైదరాబాద్ అంటే ప్రధానంగా ఐటీ సిటీ, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వేగంగా మారుతోంది. ఇప్పుడు హైదరాబాద్ భారతదేశంలోనే వేగంగా ఎదుగుతున్న కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా. ప్రధానంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కోకాపేట్, నియోపోలిస్ ప్రాంతాల్లో ఇప్పుడు భారీగా ఆఫీస్ టవర్స్ నిర్మాణం జరుగుతున్నాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్లో భారీగా విస్తరిస్తున్నాయి. దీంతో కమర్షియల్ ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం రెంటల్ ఈల్డ్. హైదరాబాద్లో కమర్షియల్ ఆఫీస్ స్పేస్లకు సాధారణంగా 7 నుంచి 10% వరకు రెంటల్ ఈల్డ్ వస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి 8 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేస్తే అది నెలకు 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు రెంట్ ఇస్తుంది. అంటే సంవత్సరానికి 60 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ అమెరికాలో అదే ఆఫీస్ ప్రాపర్టీకి సాధారణంగా 3 నుండి 5% మాత్రమే రాబడి వస్తుంది. అందుకే ఎన్ఆర్ఐలు ఇప్పుడు హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ వైపు మల్లుతున్నారు. నెక్స్ట్, ప్రాపర్టీ ధరల గురించి మాట్లాడుకుందాం. అమెరికాలో ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు న్యూయార్క్ లేదా సిలికాన్ వ్యాలీ వంటి ప్రాంతాల్లో 40,000 నుంచి 60,000 రూపాయల వరకు ఒక్క స్క్వేర్ ఫీట్ ధర ఉంటుంది. కానీ హైదరాబాద్లో ప్రీమియం ఐటీ కారిడార్లో కూడా 12,000 రూపాయల నుంచి 20,000 రూపాయల ఎస్ఎఫ్టీతో ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. అంటే అదే డబ్బుతో ఎన్ఆర్ఐలు హైదరాబాద్లో 3 రెట్లు పెద్ద ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేయొచ్చు అన్నమాట. ఇది కూడా ఒక పెద్ద కారణమైంది. హైదరాబాద్లో ఇప్పటికే భారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, డెలాయిట్ వంటి సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే జీసీసీలను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో నగరంలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ మరింత పెరుగుతోంది. ఇప్పుడు అమెరికా మార్కెట్ గురించి ఒక్క విషయం చూద్దాం. కరోనా తర్వాత ప్రపంచంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్కు మారాయి. దీంతో అమెరికాలో చాలా నగరాల్లో ఆఫీస్ బిల్డింగ్స్ ఖాళీగా ఉంటూ ఉన్నాయి. ఈ పరిస్థితి శాన్ ఫ్రాన్సిస్కోలో దాదాపుగా 30%, న్యూయార్క్లో దాదాపు 20% వరకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో కమర్షియల్ ప్రాపర్టీ మార్కెట్ కొంత స్లో అయింది. మరోవైపు చూస్తే ఎన్ఆర్ఐలకు ఉన్న మరో పెద్ద ప్రయోజనం డాలర్ పవర్. ఇప్పుడు ఒక ఉదాహరణ చూస్తే, ప్రస్తుతం $1 92 రూపాయలు, అంటే $1 మిలియన్ అంటే దాదాపుగా 9 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ డబ్బుతో హైదరాబాద్లో ఎన్ఆర్ఐలు చాలా సులభంగా ప్రీమియం కమర్షియల్ ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ అన్ని అంశాల కారణంగా ఎన్ఆర్ఐలు హైదరాబాద్ కమర్షియల్ ఆఫీస్ స్పేస్లలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్లో భారీ ఐటీ కంపెనీల డిమాండ్, తక్కువ ప్రాపర్టీ ధరలు, ఎక్కువ రెంటల్ రిటర్న్స్, అమెరికా ఆఫీస్ మార్కెట్ స్లోడౌన్, డాలర్ మారకం విలువ వంటి చాలా కారణాల వల్ల ఇప్పుడు అమెరికా నుంచి హైదరాబాద్ వైపు ఎన్ఆర్ఐలు పెట్టుబడులు భారీగా పెడుతున్నారు. రాబోయే 10 సంవత్సరాలలో హైదరాబాద్ ఏషియాలోనే ఒక పెద్ద కమర్షియల్ హబ్గా మారే అవకాశం ఉందని చాలామంది రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎన్ఆర్ఐలు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి.